మాజీ ఎన్సీ అనిల్ కుమార్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. కమిషన్ ముందు మేడిగడ్డ గ్రౌంటింగ్ చేసిన విషయాన్ని కమిషన్ ముందు దాచినట్లుగా గుర్తించింది. ఇక ఈ క్రమంలో వివరణ ఇవ్వాలంటూ నోటీసులు ఇచ్చింది. ఇక మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రభుత్వం నుంచి రావాల్సిన సమాచారం అందిందని కమిషన్ కార్యాలయం తెలిపింది. ఈ నెల 27 తర్వాత తుది నివేదికను కమిషన్ ఇవ్వనుంది. మాజీ ఎన్సీ అనిల్ కుమార్ కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చింది. నోటీసుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నర్సింగ్రావు అందిస్తారు. నర్సింగ్రావు. ఎస్ లక్ష్మీ దుర్గా, దాదాపుగా 16 నెలలుగా ఈ కాళేశ్వరం కమిషన్ విచారణ కొనసాగుతుంది. దాదాపుగా కమిషన్ విచారణ క్లైమాక్స్ కూడా చేరింది. ఇక ఈ నెలాఖరు వరకు గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో తుది నివేదికను ఇచ్చేందుకు కూడా కమిషన్ సిద్ధమవుతుంది. ఇప్పటికే విచారణ కూడా దాదాపుగా పూర్తయింది. ఆ కాళేశ్వరంతో సంబంధం ఉన్నటువంటి నిర్మాణంలో భాగస్వాములైనటువంటి దాదాపుగా 116 మందిని కమిషన్ విచారించి వచ్చినటువంటి వివరాల ఆధారంగా 400 పైచిలుకు పేజీలతో నివేదికను కూడా సిద్ధం చేసింది. నెలాఖరుకు గడువు ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఈ గడువులోగానే ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతుంది. ఈ సమయంలోనే కాళేశ్వరం కమిషన్కి ఒక కీలకమైనటువంటి విషయం కాళేశ్వరం కమిషన్ నోటీస్కు వచ్చింది. అందులో మాజీ ఈఎన్సీ అనిల్ కుమార్ వ్యవహారము కమిషన్ నోటీస్కు వచ్చింది. అందులో ప్రధానంగా కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు అయిన తర్వాత ఆ కాళేశ్వరం ప్రాజెక్టు వద్ద కుంగినటువంటి బుంగలు అన్నారం, సుందిల్లా, మేడిగడ్డలో కుంగినటువంటి బుంగల విషయంలో ఈఎన్సీ అనిల్ కుమారు అక్కడ గ్రౌటింగ్ పనులను చేపించారు. సో అయితే ఆ గ్రౌటింగ్ పనులు చేయించడం వల్ల ఎన్డీఎస్ఏ అక్కడ పరిశీలనకు వెళ్ళినప్పుడు అన్ని రకాలైనటువంటి పరీక్షలు చేయడానికి ఆ గ్రౌటింగ్ పనులు అనేటువంటివి కొంత ఆటంకం కలిగించాయి. పూర్తి స్థాయిలో ఆ పరీక్షలు చేయడానికి తమకు పరిస్థితులు అనుకూలించలేదు గ్రౌటింగ్ చేయడం వల్ల అని చెప్పి ఎన్డీఎస్ఏ నివేదికను సమర్పించింది. అయితే ఆ నివేదిక సమర్పించిన తర్వాత అసలు అక్కడ ప్రభుత్వానికి దృష్టికి లేకుండా, ప్రభుత్వం నోటీసులో లేకుండా అసలు గ్రౌటింగ్ పనులు అక్కడ ఎవరు చేశారు అనేటువంటి విషయాన్ని, ఎవరి ఆదేశాల మేరకు చేశారనేటువంటి విషయాన్ని ప్రభుత్వము వివరాలు సేకరించేటువంటి పనులు చేసినప్పుడు అనిల్ కుమారే అప్పుడు ఈఎన్సీగా ఉన్నటువంటి అనిల్ కుమారే ఆ పనులు చేపించారు అనేటువంటిది ప్రభుత్వం దృష్టికి వచ్చింది. అయితే దానిపైన అనిల్ కుమార్ను ప్రశ్నించినప్పుడు అనిల్ కుమారు ఈ జ్యుడిషియల్ కమిషన్ ఆదేశాల మేరకే తను అక్కడ గ్రౌటింగ్ పనులు చేపించినట్లుగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినట్లుగా తెలిసింది. అది ఈ విషయం కాస్త కమిషన్ దృష్టికి వెళ్ళింది. వాస్తవానికి కమిషన్ ఏర్పడిన తర్వాత ఈఎన్సీ అనిల్ కుమార్ నేతృత్వంలో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అక్కడ ఎందుకు కుంగింది, బుంగలు ఎందుకు ఏర్పడ్డాయో విచారణ జరిపి నివేదిక ఇవ్వాలి, వివరాలు అందించాలని చెప్పి ఆనాడు ఈఎన్సీగా ఉన్నటువంటి అనిల్ కుమార్ నేతృత్వంలో కమిషన్ ఒక కమిటీని ఏర్పాటు చేసింది. కానీ ఈ కమిషన్ పేరు చెప్పి ఆయన అక్కడ ఆ పనులు గ్రౌటింగ్ పనులు చేయడం వల్ల ఎన్డీఎస్ఏ కానీ ఇతర నిపుణుల కమిటీకి అక్కడ పరీక్షలు చేయడానికి ఆటంకం ఏర్పడుతుంది అనేటువంటిది కమిషన్ దృష్టికి వచ్చింది. అయితే తాను ఆదేశించకుండా, తన ప్రమేయం లేకుండా అసలు అక్కడ ఆ పనులు ఎందుకు చేపించారు, పైగా ప్రభుత్వానికి తాను ఆదేశించినట్లుగా, కమిషన్ ఆదేశించినట్లుగా ఎందుకు తప్పుడు నివేదిక ఇచ్చారు, తప్పుడు సమాచారం ఇచ్చారు అనేటువంటి దానిపైన కమిషన్ అయితే ఒకంత ఆగ్రహంగా ఉంది. ఆ సమాచారం కమిషన్కు తెలిసినప్పటి నుంచి సో ఈ విషయం పైన పూర్తి వివరాలు తనకు తెలిపాలని చెప్పి మాజీ ఈఎన్సీ అనిల్ కుమార్కి కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9న కమిషన్ ఎదుట హాజరై దీని పూర్తి వివరాలు అందించాలని చెప్పి కమిషన్ నోటీసులు ఇచ్చింది. సో మొత్తానికి 9వ తేదీన మాజీ ఈఎన్సీ అనిల్ కుమార్ కమిషన్ ముందు హాజరు కాబోతున్నారు. సో మొత్తానికి ఇప్పుడు మాజీ ఈఎన్సీ అనిల్ కుమార్ వ్యవహారం అయితే ఇటు రాజకీయ వర్గాల్లో, ఇటు ప్రభుత్వ వర్గాల్లో ఆటగా చర్చకైతే దారితీసింది. చర్చ అయితే జరుగుతుంది ఆయన వ్యవహారం పైన.